మరొక శ్రేష్టమైన దైవ మాటను మీ జ్ఞాపకం చేయాలని మీ సమ్మకంలోకి వస్తున్నా. అనేకులు కాదు కానీ ఒక సహోదరుని బట్టి ఇది మన మీలో ఉన్న సహోదరుడు బలహీనతను బట్టి ప్రభు మాటను వాగ్దానంను ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టతను జ్ఞాపకం చేయాలని మీ సమ్మకంలోకి వస్తున్నా. గమనించండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, స్వస్థత పడగోరుచున్నావా? అలనాడు ఇక బలహీనుడు అనేక దినములు పడినను ఈ మాట చెప్పగానే అనేక సాకులు చెప్పిన వాడిగా ఉంటున్నాడు. అయితే ఆ సాకులు ఏమీ కాదు కానీ నీ కోరిక ఏంటి అంటున్నాడు ప్రభుల వారు. ఈ దినాన నీవు అనేక విధమైన వ్యర్థమైనటువంటి నిరర్ధకమైనటువంటి సాకులు చెప్పవచ్చు. అయితే ప్రభు ఒకటే మాట, నీవు స్వస్థ పడగోరుచున్నావా? నీవు స్వస్థ పడగొడితే నా మాటలు ఎందు విశ్వాసం ఉంచు, నా మాటలు ఎందు విశ్వాసం ఉంచు, నా మాటలు నమ్మకం ఉంచు, నా మాట నీ చెవులు నాట నీవు నిశ్చయముగా నీవు స్వస్థత పొందుతావు. వ్యర్థమైన మాటలు, నిరర్ధకమైన మాటలు, లోక ఆశలు, లోక కోరికలు, లోక ప్రవర్తనలు నీవు బయటికి వచ్చి శ్రేష్టమైనటువంటి నీకు జీవం ఇచ్చేటువంటి, నిన్ను బలహీనత నుంచి విడుదలిచ్చేటువంటి, నీకు సకలమైన ఆరోగ్యమును సమాధానం ఇచ్చేటువంటి నా వాక్కుల యందు నీవు శ్రద్ధ కలిగి నా మాటలో నీ హృదయంలో నీ యొక్క తలంపుల్లో నాట నీవు నిశ్చయముగా నీకు స్వస్థతనిస్తున్నాను అని యేసు ప్రభు వారు అన్న రీతిగా ఆయన అన్నాడు, నీ పరుపెత్తుకొని నీవు నడువు. ఈ దినమున నువ్వు ఏ బలహీనత ఉన్నావో, ఏ కృంగిపోయిన స్థితిలో ఉన్నావో, ఈరోజు ప్రభువు నీతో చెప్పుచున్నాడు, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా? నా మాట యందు నేను మృతుడనైతిని కానీ లేపబడితే ఇదో సజీవుడను, భూమి యందును ఆకాశమందును పరలోకమందును సర్వాధికారం కలిగిన దేవుడు నేను సెలవిస్తున్నాను, నీవు లే, నీ పరుపెత్తుకున్నాడు. యేసు ప్రభు వారు ఎలా మృతుడై లేచి సజీవుడిగా ఉన్నాడో ఆయన వాక్కులు కూడా సజీవమైనవి. ప్రభువారు ఎలా సజీవమైనటువంటి రీతిలో నిత్యము కొనియాడబడుతూ ఆయన ఘననామున ప్రతి కార్యము జరుగుతుంది. ఆయన వాక్కులు కూడా సజీవమైనవి. ఆ వాక్కుల్లో శక్తి ఉంది, ఆ వాక్కుల్లో బలం ఉంది, ఆ వాక్కుల్లో ప్రభావం ఉంది, ఆ వాక్కుల్లో గొప్ప అద్భుతము జరిగించే శక్తి ఉంది. ఇదేనా మరి ఈ వాక్కుతో నీకు తెలియజేస్తా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ బలహీనత ఉన్నావో, ఏ కృంగిన స్థితిలో, ఏ మరణ శైలనవో ఎప్పుడే యేసు ప్రభువు నేను తెలియజేస్తున్నాడు. నీవు స్వస్థత కోరితే ఈ మాటలు లక్ష్యం వచ్చదే యేసు నామమున నీ స్వస్థత నిశ్చయముగా విడుదల కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. యేసు నామమున లే అంటున్నాడు. ఈ మాటలు నీ హృదయంలో పదిలపరచబడి నీకు క్షేమం కలిగి సమాధానం కలిగి నీ దీనస్థితి నుంచి లేవనెత్తి ఈ జీవము కలిగిన వాక్కు నీ నిర్జీవ క్రియలు విడిచి ఈ జీవము కలిగిన వాక్కులు నిన్ను బలపరిచి నడిపించి ఆరోగ్యంలో సమాధానం నెమ్మదిని నిశ్చయముగా అనుగ్రహించి నిన్ను ఆయన కృపలో భద్రపరిచి ఆయన కాపుదల్లో భద్రపరిచి నీకు ఆయన ఆరోగ్యం దయచేసి సకల దీవెనలు ఆశీర్వాదాలతో నింపులాగన ఆయన వాక్కుల్లో ఎందు, ఆయన వాక్యం ఎందు విశ్వాసం వచ్చి నమ్మకం వచ్చి దృఢపరిచి స్థిరపరిచి నడిపించబడుకు ప్రభువు నిశ్చయముగా నీకు సహాయం వచ్చేనుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి స్తోత్రాలయ, ఇదే చదివించిన మాటని తండ్రి ఈ నిమిడకు తెలియజేసినాను. అవును ప్రభా, నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటల్లో శక్తి ఉంది, నీ వాక్కుల్లో ప్రభావం ఉంది. ఆ ప్రభావం ద్వారా ఈ నీ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి దుష్టునిది, ప్రతి విధమైనటువంటి బలహీనత, ప్రతి విధమైనటువంటి మరణ ఛాయలో ఉన్నవారు లేవనెత్తుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ధన్యవాదాలు.
సర్వదా నీ కృపలు భద్రపరిచి కాచి కాపాడి నడిపిస్తున్నామని తండ్రి స్తోత్రాలు. తాకి బట్టి స్వస్థపరుస్తున్నామని నీకే మహిమ గణపత ప్రభావించు నిశ్చయముగా మీరు స్వస్థతను ఇచ్చేందుకు స్తోత్రం ఆచరించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్గా ప్రభు నీకు అందించబడుతున్నాడు. హల్లెలూయా.